ఇక పూజారి గారికి కాదు, దేవుడికి కూడా విశ్రాంతి లేదు. ఒక్క పండగ నాడు గుళ్ళోకి వెడితే ఏదో అయిపోతుంది అనుకోవడమే తప్ప రోజు ఏం చేయాలో మనం ఆలోచించమండి. 6 గంటల లోపు స్నానం ముగిసిపోవాలి. 6 గంటల నుంచి 7 గంటల్లోగా వీలైతే గంట, లేకపోతే అరగంట, కనీసం పావు గంట. ఎన్ని రకాల రాజకీయాల కోసం, గొడవల కోసం, ఏదో చికాకుల కోసం, వాట్సాప్ల కోసం, ఫేస్బుక్ల కోసం, దిక్కుమాలిన వ్యవహారాల కోసం గంటలు గంటలు కేటాయిస్తున్నామండి. భగవంతుడి కోసం అరగంట కేటాయించలేమా? ఆ స్నానం చేసిన తర్వాత ఏమీ తినకుండా ప్రాణం ఏం పోదండి. ఈలోపు పూజా మందిరంలోకి వెళ్ళిపోయి శివుడికి అభిషేకం చేస్తావా, ఓ పువ్వు పెట్టి దండం పెడతావా, ఏమీ చేయకపోతే ఇలాంటి దీపం ఒకటి పెట్టి ఒక నమస్కారం చేస్తావా, ఏదో ఒకటి చెయ్యాలమ్మా. ఆడ మగ అందరూ కూడా. ఆడాళ్ళు దీపం పెట్టగానే మగాళ్ళు అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే వాళ్ళు దీపం పెట్టినట్టే. భార్యాభర్త ఇద్దరూ ఉదయం 6:30 సమయంలో ఒక్క దీపం ఇలాంటిది దేవుడి ముందు వెలిగించి, దీపం జ్యోతి పరం బ్రహ్మ